అది ఓన్లీ ప్రమోషన్ చేయడానికి కేటీఆర్ అన్నట్టుగానే ఉంది. నిజంగా నా వారసత్వానికి రాజు ఈయనే అన్నట్టుగా ప్రమోట్ చేసినట్టే ఉంది, డిక్లేర్ చేసినట్టు. అది జరిగితే హరీష్ కవిత 80% ఉంటారు. మీకు జ్ఞాపకం ఉంటే ఒకప్పుడు పాలిటిక్స్లో ఎంటర్ అయిదాం అనుకున్నప్పుడు 2009లో నా జ్ఞాపకం ఉంటే ఇద్దరు కూడా ఒకేసారి వచ్చారు సీట్ల కోసం, కవిత అండ్ కేటీఆర్. సరే హరీష్ అప్పటికే ఎమ్మెల్యే కాకుండా మంత్రి అయ్యాడు, మళ్ళీ ఎమ్మెల్యే అయిన సిద్దిపేట రాజీనామా చేసి ఢిల్లీకి వచ్చాడు, మంత్రి అయ్యాడు కాబట్టి అక్కడ మంత్రి అయ్యాడు. అక్కడి నుంచి గెలిచి ముందు మంత్రి అయ్యి తర్వాత గెలిచి వచ్చాడు సిద్దిపేట. ఆయనకి అది ఒక హెడ్ క్వార్టర్స్ కింద క్రియేట్ అయింది, వారసత్వంగా పోయింది ఆయనకి, ఎవరికి హరీష్కి ఆ కాన్స్టిట్యున్సీ. ఈయన కొత్త కాన్స్టిట్యున్సీ చూస్ చేసుకోవాల్సిన సందర్భంలో ఇద్దరు పోటీ పడ్డారు, కవిత అండ్ కేటీఆర్. ఇద్దరు కూడా పాలిటిక్స్లో మాకు సీట్లు కావాలి, ఎంపీ కావాలి, ఎమ్మెల్యే కావాలని ఇద్దరు గొడవ పడుతున్న సందర్భంలో కేసీఆర్ చాలా క్లియర్, నేను కూడా చెప్పేవాళ్ళకి, నన్ను అడిగారు, సలహా అడిగారు. నేను ఉద్యమ పార్టీగా ఈ పార్టీ ఉన్న సందర్భంలో ఇద్దరికిద్దరు మీరు సీట్లు అడిగితే రావు, ఎవరో వాళ్ళు కాంప్రమైజ్ అంటే నాకు వారం రోజుల తర్వాత చెప్పారు. ఆ అమ్మాయి నాకు కలిసి చెప్పింది, అన్నయ్యనే పోటీ చేస్తాడు, నేను విత్డ్రా అయిపోయాని చెప్పింది. అప్పుడు ఆమె కాంటెస్ట్ చేయకుండా ఆయన సిరిసిల్ల నుంచి పోటీ చేయడం, ఆయన గెలవడం చూసాం కేటీఆర్. ఆయన రాజకీయ అరంగేయటం స్టార్ట్ అయింది అట్లా. కానీ ఆ అమ్మాయి అక్కడితో ఊరుకోకుండా మీకు జ్ఞాపకం ఉంటే తనే సొంతంగా జాగృతి పెట్టింది. ఆ జాగృతి అనే సంస్థ, తెలంగాణ జాగృతి అనే సంస్థ ఎంత పవర్ఫుల్ గా నిర్మాణం చేసిందంటే టీఆర్ఎస్ తో సమానంగా చేసింది. అది ఒక సందర్భంలో టీఆర్ఎస్ కొన్ని చోట్ల లేదు, జాగృతికి సంస్థ ఉండేది, దాని కార్యవర్గం ఉండేది. అంత నిర్మాణం చేసి ఒక కాంటెంపట్ సిచ్యువేషన్ తీసుకొచ్చింది కేసీఆర్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. జాగృతి ద్వారా టీఆర్ఎస్ కూడా తీసుకొచ్చింది. అప్పుడు కేసీఆర్ అనేవాడు ఈ అమ్మాయిని కాదని లేని పరిస్థితిలో నిజామాబాద్ నుంచి ఆయన సిటీ వచ్చారు ఎంపీగా. అట్లా వీళ్ళు ముగ్గురు కూడా ఆర్గనైజర్స్, మీకు అనుమానం లేదు, ముగ్గురు ఆర్గనైజర్సే, కానీ ఒకళ్ళొకళ్ళు పోసలేదు. కాబట్టి ప్రాబ్లం ఉంది ఆ పార్టీకి. ఇంకోటి మీరు అన్నట్టు అంతా కలిసి సమిష్టిగా పనిచేస్తే కూడా ఈరోజు లేచే పరిస్థితిలో ఆ పార్టీ లేదు. అంతేనంటారా? మరి ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కూడా బీఆర్ఎస్ అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు. ఇంకా లేకపోతే గాంభీర్యం అంటారు అంతా. ఆ మాటలు మీకు ఎంపీ టైంలో కూడా ఆయన అంతా టూర్ చేసి ఎన్నడూ బయటికి రానివాడు వచ్చి అన్ని జిల్లాలో కాన్స్టిట్యున్సీలో అక్కడో ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి చూడండి మాకు ఎన్ని సీట్లు వస్తాయని చెప్పినాక జీరో వచ్చింది కదండి. జీరో వరంగానే వస్తాయని కాదు కదా. బట్ ఒక్కటి ఏంటంటే కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ వల్ల, వాళ్లకు ఇంతకాలం వాళ్ళ హామీలు పూర్తిగా నెరవేర్చకపోవడం వల్ల, సీఎం అయినా డబ్బులు లేవు, నాకెవడు అప్పు చేయట్లేదు, నన్ను చూస్తే చెప్పులు దొంగలా చూస్తున్నారని సీఎంఏ చెప్పుకున్న పరిస్థితిలో కాంగ్రెస్ జీరో అయిపోయింది ఈరోజు. కాబట్టి ఉన్నది ఎవరికి మార్గం ఇప్పుడు అంటే ఓన్లీ బీజేపీ అండ్ బీఆర్ఎస్. థర్డ్ ఫోర్స్ రాలే, ఇంకా థర్డ్ ఫోర్స్ వస్తే మనకు తెలియదు. కాబట్టి ఈ టైం లోపల కాస్తో కూస్తో వాళ్ళు పుంజుకున్న మాట వాస్తవమే, కానీ అది సీట్ల ఏకంగా మళ్ళీ పవర్కి వచ్చే స్థాయిలో లేరు, వాళ్ళు కలలు కంటున్నారు. దానికి మీరు అన్నట్టు సమిష్టిగా కృషి చేయాలి, వాళ్ళ అంతర్గత విభేదాలు ఉంటే దానికి కడపకుండా బయట కప్పివేయాలి. తర్వాత మీరు ఊరికే సామాజిక తెలంగాణ లిప్ సింపతి ఇలా చూపిస్తే తప్పదు, చూపించాలి. కనీసం మీరు ఒక ప్రెసిడెంట్ పెట్టండి, ఇప్పుడు ఓ వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టండి, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏంటి, ఓ బీసీని పెట్టి నలుగురు పెట్టు, ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీని వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టబ్బా, పెట్టి నువ్వు 5వ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా చేస్తే అప్పుడు కాన్సెప్ట్ ప్రమోషన్. కానీ ఊరికేనే సామాజిక తెలంగాణ రావాల్సిందే అని దొరలంటే ఎవరైనా నమ్ముతారు? దొరల నోటి నుంచి సామాజిక తెలంగాణ అసలు కరెక్ట్ చెల్లుబాటు అవుద్దా అసలు? సో ఈరోజు ఆ అమ్మాయి చెప్పేది చెల్లుబాటు కానటువంటి నోటు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.